సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మరొక మారు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఈ వాక్యము చూస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో అనేకమైన వందనాలు. గత 3 వర్తమానాలు బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించి 1ని గూర్చి, 2ను గూర్చి, 3ను గూర్చి వివరించడానికి ప్రభు సహాయం చేశారు. ఇంకెవరైనా వాటిని గురించి చెప్పిన వర్తమానాలు వినకపోతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అవి మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినమని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. ఈ రోజున బైబిల్ గ్రంథంలో 4 అనేటువంటి అంకెను గురించి విన్న కొన్ని ప్రత్యేకతలను మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, మీ దగ్గర పెన్ను కూడా ఉండి ఈ మాటలు వ్రాసుకుంటూ ఉంటే అది మీకు ఆశీర్వాదకరం. మంచిది. బైబిల్లో 4ను గూర్చిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా, దేవుడు 6 దినాల సృష్టిని చేశారు అని మనకు తెలుసు. ఆ 6 దినాల సృష్టిలో 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలను ప్రభు కలగజేశారు. వాటి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. సూర్యుడు ద్వారా వెలుగు, చంద్రుని ద్వారా ఋతువులు, వెన్నెల, నక్షత్రముల ద్వారా అనేక విధములైనటువంటి నక్షత్రాల ద్వారా మనము ప్రకాశించే వారిగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. 4వ దినమున ప్రభువు కలగజేసిన ఈ సూర్య చంద్ర నక్షత్రములు ఎలాగైతే ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉన్నవో, ప్రభువు చేత నిర్మించబడిన, సృజించబడిన మనము కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి నీవు ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నావా? నీ కుటుంబం ఎవరికైనా ఉపయోగకరంగా ఉన్నదో లేదో ఆలోచించండి. నీ చదువు అనేకులకు ఉపయోగపడాలి. నీకున్న ప్రతిదీ అనేకులకు ఉపయోగపడేటట్టుగా సిద్ధపడాలి అని తెలియజేస్తూ ఉన్నాను. 2వది, ఏదేను తోటలో ఆదామును ఉంచుటకు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు సేద్యం చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ ఏదేను తోటను తడుపుటకు ఏదేనులోనే దేవుడు ఒక నదిని బయలుదేరజేశారు అని వ్రాయబడి ఉంది. ఏదేనులోనే నది ప్రారంభమట. ఏదేనులోనే నదిని ఎలా దేవుడు ప్రారంభించాడు? అక్కడ నది ఎలా కలిగింది అనంటే దీనికి జవాబు హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది.
దేవుడు భూమిని బద్దలు చేసి నదులను కలగజేశారు. ఎంత గొప్ప దేవుడు! భూమిని బద్దలు చేసి ఆ బద్దలైనటువంటి ఆ భూమిలో నుంచి నదులను దేవుడు కలగజేశారు. అలా కలగజేయబడినటువంటి ఆ నది 4 శాఖలుగా విభజించబడింది. మొదటిది షీషోను, రెండవది గీహోను, మూడవది హిద్దికేలు, నాలుగవది యూఫ్రటీస్. ఈ 4 శాఖలు అనేక ప్రాంతాలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, సమృద్ధికరముగా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు కలగజేసిన ఆ నదిలో నుంచి వచ్చిన ఆ 4 శాఖలు ఆశీర్వాదకరముగా ఉన్నట్టుగా మనము కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, మోషే 11 సూచక క్రియలు చేశారు ఐగుప్తు దేశములో. అందుట్లో 4వది ఆ ఐగుప్తు ధూళిని పైకి విసిరినప్పుడు ఆ దేశములో పేలు రావడం మనం చూసాం. అది 4వ సూచక క్రియ. ఒక అద్భుతం చెప్పనా? ఆ 3 సూచక క్రియలు శకునగాండ్రు చేశారు, విద్వాంసులు చేశారు, మంత్రజ్ఞులు చేశారు. ఈ 4వ సూచక క్రియ వారి వల్ల కాలేదు. అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తా. దేవుడు చేసిన కార్యాలు ప్రపంచంలో ఏ మనిషి చేయడం వారి వల్ల కాదు అని జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఈ అవయవాలు కలగజేశాడు. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటి వరకు ఒక్క అవయవాన్ని కూడా తయారు చేయలేదు అని జ్ఞాపకం చేస్తున్నా. అది దేవుని యొక్క శక్తికి సాదృశ్యముగా ఉన్నది. 4వది, ఇశ్రాయేలీలకు 13 న్యాయాధిపతులను మనం చూస్తూ ఉన్నాం. అందుట్లో 12 మంది పురుషులు, ఒకే ఒక న్యాయాధిపతి స్త్రీ. ఆమె పేరు దెబోరా. ఆమె 4వ న్యాయాధిపతిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ న్యాయాధిపతి అయిన దెబోరా ఆనాటి 12 గోత్రాలకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి పరిపాలించింది. ఆమె ఎలా ఉండి పరిపాలించిందో ఓ అద్భుతమైన మాట వాక్యములో నుంచి నేను మీతో మాట్లాడతా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. నేను ఇశ్రాయేలీలలో తల్లిగా ఉంటిని. ఎంత అద్భుతమైన మాట! నేను న్యాయాధిపతిని అని గర్వించలేదు, నాకు అధికారం ఉంది అని గర్వించలేదు, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, ఏం మాట్లాడితే అది చెల్లుతుంది అని గర్వించలేదు. ఆమె న్యాయాధిపతిగా ఉంటూ ఒక తల్లి వలె మసులుకుందట. ఈ రోజున మన అధికారులు, ఈ రోజున మన నాయకులు అలాగా ప్రవర్తించగలిగితే ప్రజలకు ఎంత ఆశీర్వాదమో.
దైవజనులైన మేము కూడా తల్లిగా ప్రవర్తించాలి సంఘంలో, తండ్రిగా ప్రవర్తించాలి సంఘంలో. తల్లిని ప్రేమ విశ్వాసులకు చూపించాలి, తండ్రి ప్రేమ విశ్వాసులకు చూపించాలి. ఎప్పుడైతే అలా చూపిస్తామో ఆ విశ్వాసులు మనం చూపించిన ప్రేమకు ఎంతో ఆదరణ పొందుతారు అని తెలియజేస్తూ ఉన్నాను. 4లో ఉన్న ప్రత్యేకత అది. ఐదవది మనకు 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలను మనం పరిశీలనగా చదవగలిగితే యేసుక్రీస్తును గూర్చిన ఆ యొక్క వార్త స్పష్టంగా మనకు తెలుస్తుంది. యేసు ప్రభు రాజు అని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు విమోచకుడని, యేసు ప్రభు క్షమించేవాడని మనకు 4 సువార్తలలో ప్రస్ఫుటముగా రాయబడింది గనుక 4 సువార్తలను చదవాలి. మార్కు ముందుగా రాయబడింది, మత్తయి మొదట పెట్టబడింది, లూకా వివరంగా రాయబడింది, యోహాను సువార్త ఇష్టుడైన ప్రియమైన శిష్యుడు రాసింది. ఈ సువార్తను చదివి ప్రభువుని గురించి బహుగా తెలుసుకుని ప్రపంచానికి చాటి చెప్పాలి అని తెలియజేస్తున్నా. 6వది 4 గురించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. 4 మనుషులు పక్షవాతపు రోగిని మోసుకుని ఆ ఇంటి పైకప్పును విప్పి దించినప్పుడు వారి విశ్వాసమును చూసి ఇతన్ని బాగు చేశాడట. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఆ 4 విశ్వాసం ఆ పక్షవాతపు రోగిని బాగు చేసింది. నీ విశ్వాసం నీ భర్తను బాగు చేయాలి, నీ విశ్వాసం నీ పిల్లలను, నీ విశ్వాసం నీ బంధువులను బాగు చేసేదిగా ఉండగలిగితే అది ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నా. మరొక విషయం, దానియేలు గ్రంథంలో వారు 4 స్నేహితులు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు 4 ప్రార్థించేవారు స్నేహితులుగా ఉన్నారు. 4 పరిశుద్ధంగా ఉండేవారు స్నేహితులుగా ఉన్నారు. 4 ఆత్మీయంగా ఉండేవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ పిల్లలారా, నీ స్నేహితులు మంచి వాళ్ళేనా? నీ స్నేహితులు ఆత్మీయులేనా? నీ స్నేహితులు నిన్ను దేవుల్లో ప్రోత్సహించేవారేనా? ఆలోచించండి. ఒకవేళ అలాంటి వారు నీ స్నేహితులు కాకపోతే నీ చదువు నష్టపోతుంది, నీ ఆరోగ్యం నష్టపోతుంది, నువ్వు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేదానిగా వాడిగా ఉంటావు. మంచి స్నేహితులైన ఆ 4 స్నేహితులు వాళ్ళే మీరు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నా. ముగింపుకు వచ్చాను. పిలుపుకు కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, వారు పవిత్రమైన ఆడపిల్లలారా, పవిత్రంగా ఉంటున్నారా? శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతున్నారా? వారు పవిత్రమైన ఆడపిల్లలు, వారు ఆత్మను పొందిన ఆడపిల్లలు, వారు రక్షించబడిన ఆడపిల్లలు. మీ 4 అక్క చెల్లెళ్ళు, మీ 3 అక్క చెల్లెళ్ళు, మీరిద్దరు అక్క చెల్లెళ్ళు. వారు పవిత్రంగా ఉన్న ఆడపిల్లలు, వారు ఆత్మను పొందిన ఆడపిల్లలు, వారు రక్షించబడిన ఆడపిల్లలు. మరి మీరు కూడా అలా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా 7వది, భూమికి 4 దిక్కులు, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఈ 4 దిక్కులలో మనం ఏ దిక్కునున్నా పర్వాలా. దీన్ని బట్టి మనకు చెప్పే సంగతులేంటో తెలుసా? వాస్తును నమ్మకూడదు. ఏ దిక్కునైనా గుమ్మం పెట్టొచ్చు, ఏ దిక్కునైనా కిటికీ పెట్టొచ్చు, ఏ దిక్కునైనా నువ్వు ప్రయాణం చేయొచ్చు, ఏ వైపైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాస్తును నమ్మొద్దు. 4 దిక్కులు మనకు ప్రాముఖ్యమైనవి అని జ్ఞాపకం చేస్తున్నా. 4 వాయువులను కూడా మనం చూస్తున్నాం. గనుక ఈ మాటలు వింటున్న మనం ఈ 4 గురించి తెలుసుకుని అనేక మందికి తెలియజేసి ఈ మాటలను హృదయంలో భద్రం చేసుకోమని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా మీకు వందనాలు. 4ను గూర్చిన సంగతులు వాక్యపులో నుంచి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఇవి విన్నవారు బలపడాలి. ఆ 4 అనే విశిష్టతలు తెలుసుకుని నలుగురికి మేలు చేసేవారిగా సిద్ధపరచండి. ఈ మాటలు వారి హృదయంలో క్రియ చేయనట్లుగా ఆశీర్వదించి నడిపించి బలపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.